హాయ్ ఫ్రెండ్స్, హౌ ఇస్ ద డే? బెస్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవటం ఎలా? దేనిని ఒక బెస్ట్ కంపెనీ అని మనం అనొచ్చు? ఏ లక్షణాలు ఉంటే ఒక కంపెనీని మనం బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు? చాలామంది అడుగుతున్నారు ఏదైనా ఒక బెస్ట్ కంపెనీ అడ్వైస్ చేయండి అని. ఫ్రెండ్స్ గమనించండి, మనం ఏ కంపెనీ బెస్ట్ ఏ కంపెనీ వరస్ట్ అని కంపెనీల పేర్లు చెప్పకూడదు, చెప్పరాదు. ఎందుకంటే ప్రతి కంపెనీ వాళ్ళకు వాళ్ళు బెస్టే, ప్రతి మనిషికి వారికి వారే బెస్ట్ లాగా. కాబట్టి ఏ కంపెనీ అయినా మీరు జాయిన్ అవ్వండి, ఆ కంపెనీ ప్రమోట్ చేసే ముందు 3 విషయాలు మనం చూడాలి. ఈ 3 విషయాలని అబ్జర్వ్ చేసి అవి కరెక్ట్ ఉంటే దాన్ని బెస్ట్ కంపెనీ అని మనం స్వీకరించవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి. సెకండ్ థింగ్ వచ్చేసి కంపెనీ యొక్క ప్రొడక్ట్ చూడాలి. థర్డ్ థింగ్ వచ్చేసి కంపెనీ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ చూడాలి. ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడటం ఎలా? కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడండి. అంటే కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి, కంపెనీ ఎమిడికున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, కంపెనీ ఎందుకు అసలు నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావటం జరిగింది, ఇలా కంపెనీ యొక్క ప్రొఫైల్ని అబ్జర్వ్ చేయండి. అండ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అంటే కంపెనీలో ఒక టీం ఉంటుంది. మన సిఎండి నుంచి మొదలుకొని అందులో వర్క్ చేసేటటువంటి టీం అందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, కంపెనీకి ఏమైనా అసెట్స్ ఉన్నాయా గమనించండి. అండ్ కంపెనీ యొక్క R&D సిస్టాన్ని చూడండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఏమైనా ఉందా? ఈ 3 విషయాలని గమనించడం ద్వారా కంపెనీ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా మీకు తెలిసిపోతుంది. ఆ కంపెనీ నిలబడుతుందా లేదా, ఎంతకాలం నిలబడుతుంది, ఆ కంపెనీలో మనం వర్క్ చేయాలా వద్దా మనకు తెలిసి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్. అంటే కంపెనీ ఎలాంటి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తుంది, కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉన్నాయా లేదా, అండ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ యూజ్ఫుల్ నీడ్ఫుల్ ఉన్నాయా లేదా, మనం ఏదైతే ప్రైస్ ఉందో ప్రైస్ ప్రాపర్గా ఉందా లేదా, హై ప్రైస్ ఉందా, అదే అలాంటి ప్రొడక్టే బయట మార్కెట్లో దొరికినప్పుడు దానికంటే ఎక్కువ ప్రైస్ ఉంటే కూడా మనం వాటిని ప్రమోట్ చేయలేము. అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ రిజల్ట్ ఓరియంటెడా కాదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ అనేటివి రీపర్చేజ్ అంటే మళ్ళీ మళ్ళీ కొనే విధంగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయా, లేదా ఒకసారి కొంటే మళ్ళీ జీవితంలో ఒక 5-6 సంవత్సరాలు వాడకూడని ప్రొడక్ట్స్ ఉన్నాయా అనేవి గమనించాలి. వీటి వల్ల మీకు అర్థమవుతుంది ఆ ప్రొడక్ట్ని మనం ఎలా ప్రమోట్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రొడక్ట్స్ ఎలా ఉండాలి అంటే కంపెనీ కోసం ఎవరు చైన్ కాకూడదు, ఆ ప్రొడక్ట్స్ని వాడుకోవటం కోసము మన మిత్రులు ఈ నెట్వర్క్ బిజినెస్లోకి రావాలి. అలాంటి ప్రొడక్ట్స్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్, దట్ ఈస్ ద కంపెనీ యొక్క కాంపన్సేషన్ ప్లాన్. అంటే మార్కెటింగ్ ప్లాన్, అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రక్రియ అన్నమాట. దీనిలో రకరకాల మోడల్స్ ఉన్నాయి. 1 యూని లెవెల్ మోడల్, 2 బైనరీ మోడల్, 3 లెవెల్ ప్లాన్, 4 బోర్డు ప్లాన్, 5 మ్యాట్రిక్స్ ప్లాన్. ఇలా ఈ బేసిక్ మోడల్సే కాకుండా ఇందులో మళ్ళీ మల్టిపుల్ మోడల్స్ కూడా రావటం జరిగింది. సో ఈ మోడల్స్లో ఏ మోడల్లో మన ప్లాన్ ఉంది? సో 2 రకాల ఇన్కమ్స్ని మనం గమనించాలి. కాంపన్సేషన్ ప్లాన్లో 1 ఇన్స్టాంట్ ఇన్కమ్, అంటే త్వరగా మనకు ఇన్కమ్ రావటం. రెండోది కాన్స్టాంట్ ఇన్కమ్, అంటే మనం కొంతకాలం వర్క్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఎక్కువ ఇన్కమ్ రావటం. ఈ 2 అనేటివి మన ప్లాన్లో ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. ఇన్స్టాంట్ ఇన్కమ్ రాకపోతే మనం ఒక 6 months 1 year వర్క్ చేసే వరకు మనకి ఇంట్లో ఇబ్బందులు అయ్యి మనం ఆ కంపెనీని చేయటం ఆపేసే అవకాశాలు ఉంటాయి. ఇన్స్టాంట్ ఇన్కమ్ మనకు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఆశతోని వర్క్ చేస్తూ టీంని ఇంకా ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్స్టాంట్ ఇన్కమ్ అనేది మనం చూడాలి. కాన్స్టాంట్ ఇన్కమ్ అంటే ఒక ఇన్స్టాంట్ ఇన్కమ్ చిన్నగా వస్తుంది, బాగానే ఉంది, కానీ ఒక రోజులో పెద్ద టీం అయిన తర్వాత మనకు ఎక్కువ ఇన్కమ్ స్టేబుల్గా వచ్చే అవకాశం ఈ ప్లాన్లో ఉందా లేదా చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ రీపర్చేజ్ ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు టీం అయిన తర్వాత టీము వాళ్ళు మళ్ళీ కొంటూ ఉంటే మనకు అది ఎక్స్ట్రా ఇన్కమ్గా మనకు వస్తూ ఉంటుంది. దాన్ని ఇన్యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఈ 3 రకాల ఇన్కమ్స్ని చూసుకొని అప్పుడు టోటల్ మీరు అర్థం చేసుకోవచ్చు కంపెనీ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ బెస్ట్గా ఉందా లేదా. ఈ 3 విషయాలను ఎనలైజ్ చేసుకొని సెల్ఫ్ ఎనాలిసిస్ ద్వారా సెల్ఫ్ డిసైడ్ కావాలి, సెల్ఫ్ డెసిషన్ తీసుకొని అప్పుడు ఆ కంపెనీని ప్రమోట్ చేయటం మొదలు పెట్టాలి. ఈ 3 ఎందులోనైతే
ఏ కంపెనీలో బెస్ట్ అని మీరు అనుకుంటారో ఆ కంపెనీ బెస్ట్ అని మీరు ఫీల్ అయ్యి ఆ కంపెనీ ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా అందులో మీరు అనుకున్న దానికంటే మంచి